హలో ఫ్రెండ్స్, దేవరా మూవీ ఉంది కదా, ఈసారి పక్కా రికార్డ్స్ అనేది బద్దలు కొడుతుంది అనమాట. కంపల్సరీ హిట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అంటే మనకి ఇప్పటికే వచ్చిన 2 సాంగ్స్ అంచనాలు పెరిగిపోయాయి అనమాట. ఆ దాంతో దేవరా మూవీ మీద ఎందుకు అంటే మనకి వచ్చిన 2 సాంగ్స్ కి వచ్చిన వ్యూస్ ఉంటాయి కదా, ఆ వ్యూస్ చాలా హై ఉన్నాయి. ఒక దానికి అయితే 43 మిలియన్ ప్లస్ ఉన్నాయి. ఇట్లా అన్నమాట. మనకి వచ్చిన సెకండ్ సింగిల్ ఉంది కదా, ఆ సెకండ్ సింగిల్ వచ్చేసి 43 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి. ఆ సాంగ్ ని కాపీ అన్నారు కానీ తర్వాత అందరినీ బాగానే ఆకట్టుకుంది. ఆల్రెడీ మూవీ టీమ్ లో రత్నవేలు గారు అని చెప్పేసి డిఓపి ఉంటారు. సో ఆ డిఓపి గారు ఆల్రెడీ ట్వీట్ లో ఒకటి చెప్పారనమాట. ఎన్టీఆర్ గారి ఇంట్రో సాంగ్ ఉంటదంట. ఇంట్రో సాంగ్ అయితే సూపర్ అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి రామ్ జోగయ్య శాస్త్రి గారు రియాక్ట్ అయితా చెప్పారనమాట ఇట్లా. లైక్ అవును, నేను షూట్ లో చూశాను, చాలా బాగుంది ఇంట్రో సాంగ్ అని చెప్పేసి రియాక్ట్ అయ్యారు రామ్ జోగయ్య శాస్త్రి గారు. అండ్ ఇంకో వైపు ఏంటి అంటే కొరటాల శివ గారు ఇంకో డ్యూయట్ సాంగ్ చాలా బాగుంటది అని చెప్పేసి మూవీ టీమ్ లో కొంతమందితో చెప్పడం జరిగిందనమాట. అండ్ దేవర నుంచి రాబోయే రోజుల్లో ఇంకా 2 సాంగ్స్ వస్తాయంట. ఒకటేమో డ్యూయట్ సాంగ్ ఒకటి, ఇంకోటేమో ఇంట్రో సాంగ్. సో ఈ 2 సాంగ్స్ అసలు లైక్ ఇప్పుడు వచ్చిన 2 సాంగ్స్ కంటే దానికి మించి ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అండ్ అనిరుద్ధ్ గారు ఇంకా ఈ సినిమాతో టాలీవుడ్ లో ఒక మార్క్ అనేది, అనిరుద్ధ్ మార్క్ అనేది కనిపించాలి అని చెప్పేసి చాలా యూనిక్ గా చాలా కేర్ తీసుకుంటున్నారు అనమాట. ఎవ్రీ చిన్న బీజిఎంస్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటున్నారు. అది నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి సూపర్ గా నచ్చుతుంది అని చెప్తున్నారు. అండ్ మనకి దేవర పార్ట్ 2 ఉంది కదా, దేవర పార్ట్ 2 వచ్చేసి మనకి ఇప్పుడు నీల్ గారి సినిమా నడుస్తూ ఉంది కదా 2006 వరకు. సో నీల్ గారి సినిమా అయిపోయిన వెంటనే దేవర పార్ట్ 2 సెట్స్ కి ఎక్కుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.